హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పెసరట్టు దోశ వేస్తున్నాను. కాస్తంత చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటే కాస్త టేస్టీగా ఉంటుంది. నేను ఇలా ఆయిల్ పెట్టేస్తున్నాను. మా పిల్లలు పెసరట్లు కనీసము ఇట్లా పెసరట్లు ఉత్తగా తినాలి, ఇట్లా ఉంటాయి కదా, అవి గుగ్గిలాగా అట్లా పెడితే అస్సలు తినరు. అట్లీస్ట్ ఈ రూపకంగానైనా దోశ రూపంగానైనా వేస్తే తింటారేమో అంటే అస్సలు తినరండి. నేను ఇట్లా దోశలాగా వేద్దాము, పెసరట్టు దోశ వేస్తే తింటే బాగుంటుంది, హెల్తీగా మంచిగా ఉంటారు పిల్లలు అని అనుకుంటే, మమ్మీ మాకు మాత్రం ఇది గ్రీన్గా కనబడుతుంది, మాకు వైటే కావాలి అని ఆర్డర్ వేస్తారు. మనం ఏం చేస్తామండి? అప్పుడు వాళ్ళు తినరు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక ఇలా వేసుకొని నేనే తింటున్నాను. ఇంకా సరే, దోశలు అంటే గ్రీన్గా కనపడతాయి, తినరులే అని అనుకుంటాను. కానీ అట్లీస్ట్ నేను పొంగనాలలో అట్లా చేద్దామని చెప్పేసి అట్లా చేసినా కూడా, ఏంటివి డిఫరెంట్గా అయినవి, మాకొద్దు, మాకు వైట్గానే కనబడాలి, నువ్వు ఇందులో ఏదో కలిపేసావు, మాకు గ్రీన్ కనబడుతుంది అంటే, పెసరట్ అనేది ఈజీగా గుర్తుపట్టి మా మమ్మీ ఇలా చేసి మేము అలా తినమని చెప్పేసి ఇట్లా చేసింది. అమ్మో మాకొద్దు, అస్సలు వద్దు అంటారు. ఎంత నువ్వు ఏ విధంగా చేసినా కూడా వీటిని మాత్రం తినరు. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు అలాగే చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. మా పిల్లలైతే ఎన్నిసార్లు చేసినా కూడా మేము అస్సలు తినం. మీ పెసరట్టు దోశ మాత్రం అస్సలు తినం. మాకు మినపప్పు బియ్యం పిండిదే కావాలి అంటారు. నేను ఇందులో ఎంత టేస్టీగా చేసినా కూడా నో అంటారు మా పిల్లలైతే. మరి ఏం చేస్తాం? వాళ్ళు వెళ్ళాక ఇలా నేను వేసుకొని తినాలి. మా పిల్లలు తింటారు, హెల్తీగా ఉంటారు కదా, చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పేసి నేను పెడితే పిల్లలు మాత్రం తినరు. వాళ్ళ కోసమే కదండి చేసేది. ఏం చేస్తాం? నేనైతే ఇలా దోశలు వేస్తున్నాను పెసరట్టుతో. అది మిక్సీ పట్టుకున్నప్పుడే కాస్త పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసుకుంటాను. వేసి మిక్సీ పట్టాను ఒకటేసారి. ఇవి నా స్టైల్లో నేను చేస్తున్నానండి. అందరూ ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు, నేనైతే ఇలా చేసుకొని తింటున్నాను. ఎంతసేపు ఉన్న మ్యాగీ, మాకు నూడిల్స్ అవే కావాలి అంటారు. కానీ ఇలాంటి హెల్తీ ఫుడ్ మాత్రం మమ్మీ చేసింది కదా అని చెప్పేసి అస్సలు తినరు. మనమేమో వాళ్ళ హెల్త్ కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం, వాళ్ళేమో ఎంతసేపు ఉన్నా మాకు మ్యాగీ, నూడిల్స్ అని చెప్పేసి మారం చేస్తుంటారు. మీ పిల్లలు కూడా ఇంతే ఇలాగా చేస్తుంటారా? చేస్తే కామెంట్ చేయండి. నేనైతే నాకున్న అనుభవం, మా పిల్లలు అలా చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే చెప్పాలనుకున్నాను. ఆ పిల్లలు చేసేదాన్ని ఈ పెసరట్టు దోశ వేసుకుంటూ మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఇలా వీడియో తీసి పెడుతున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.